ఈ కస్టమర్ చేసిన తప్పు మీరు కూడా చేయకండి. నమస్తే అందరికీ వెల్కమ్ టు ది బ్రదర్స్ సీసీటీవీ టెక్నాలజీస్. ఈ కస్టమర్ కొత్త ఇల్లు కట్టించుకున్నాడు. కొత్త ఇంటికి సీసీ కెమెరాస్ కావాలని చెప్పారు. ఈ కస్టమర్కి ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో మరియు పెంట్ హౌస్లోనూ కెమెరా ఫిట్టింగ్స్ కావాలని చెప్పారు. కానీ ఈ కస్టమర్ చేసిన తప్పేంటి అంటే, ఫస్ట్ ఫ్లోర్ హాల్లోని టీవీ దగ్గర నుండి అన్ని కెమెరాస్ యొక్క కేబుల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక దగ్గరికి ఎలక్ట్రీషియన్ ద్వారా వైరింగ్ తీపించారు. అలా చేయకుండా ఎలక్ట్రీషియన్తో మాట్లాడుకుని మనకు ఎక్కడ కెమెరా ఫిట్టింగ్స్ కావాలో అక్కడికి కేబుల్ తీపించుకుంటే బాగుండేది. అలా చేయడం వల్ల ఇలా ఎక్స్ట్రా పైపింగ్ అండ్ వైరింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు కూడా కొత్త ఇంటిని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు స్లాబ్లో ఎక్స్ట్రా పైపింగ్ చేయించుకుని ఎలక్ట్రికల్ వైరింగ్తో పాటు సీసీ కెమెరా వైరింగ్ కూడా మనకు కావాల్సిన సీసీ కెమెరా ఫిట్టింగ్ దగ్గర వైరింగ్ తీపించుకుంటే మనకు సీసీ కెమెరాల వైరింగ్ బయటికి కనపడకుండా నీటిగా ఉంటుంది. ఈ సైట్లో యూజ్ చేసిన ఐటమ్స్ వచ్చేసి సిపి ప్లస్ 8 ఛానల్ డివిఆర్, 8 ఛానల్ సిపి ప్లస్ ఎస్ఎంపిఎస్, 1 TB సర్వేలెన్స్ హార్డ్ డిస్క్, సిపి ప్లస్లోని గాడ్ ప్లస్ 3 బుల్లెట్ కెమెరాస్, 4 డోమ్ కెమెరాస్ విత్ మైక్. మనం యూజ్ చేసే VHD కెమెరాస్ కాబట్టి ఇక్కడ ఉన్న వైరింగ్ 3+1 కాకుండా క్యాట్ 6 ఉంది. క్యాట్ 6 కేబుల్కి BNC యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే కెమెరాస్కి లైనింగ్ వస్తాయి. మనం క్యాట్ 6 కేబుల్కి BNC యూజ్ చేయకుండా వీడియో బెలూన్ యూజ్ చేస్తాము. వీడియో బెలూన్ యూజ్ చేయడం ద్వారా వీడియోస్ యొక్క వ్యూ క్లారిటీగా వచ్చాయి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేషన్గా ఉన్నట్లయితే లైక్ చేయండి.